ఏ టైం? 6 అట్లా అని చెప్పారు. మార్నింగ్ లోనే అన్నారు. ఓకే, మార్నింగ్ 6. ఓకే, 1988. 1988 అమ్మా. అవునండి. 88. 88 అంటే మార్నింగ్ లో అన్నారు కానీ కన్ఫర్మ్ నాకు ఆ టైం అని తెలియదు. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? అంటే నాకు ఇట్లా జాబ్ కు ప్రయత్నం చేస్తున్నామండి. ఎంత ఏం చేసినా అంతే, అసలు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు అని. మీరు ఎక్కడ పుట్టారమ్మా? మేము విలేజ్ లోనండి. అదే ఏ జిల్లాలోకి వస్తుంది అది? ఎక్కడ? నల్గొండ. ఓకే ఓకే, సరేనమ్మా. ఇప్పుడు మీ ప్రాబ్లం గురించి మేడంతో మాట్లాడండి. ఓకేనండి. చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. చెప్పండి, ఏం తెలుసుకోవాలండి? లేదు మేడం, అంటే జాబ్ గురించి తెలుసుకుందామని మేడం. అంటే మా డేట్ ఆఫ్ బర్త్ లో జాబ్ ఉందా లేదా అసలు గవర్నమెంట్ కోసం అని. చూస్తున్నానమ్మా. ఓకే. మీది కూడా 3, 6 సంఖ్య వస్తుందమ్మా. మొత్తం యాడ్ చేసినట్టయితే 3, 6. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, బృహస్పతి అటు దైత్య గురువు అయిన శుక్రాచార్యుడి అంకె వచ్చింది కాబట్టి కొద్దిగా లైఫ్ అంతా కొద్దిగా స్ట్రగులే ఉంటుందమ్మా. మీ పేరమ్మా? నా పేరు గౌరీ మేడం. గౌరియా? ఏమని రాస్తారు స్పెల్లింగ్? GOURI. అంటే గౌరమ్మ అని ఉంటది మేడం, కానీ షార్ట్ కట్ లో గౌరీ కూడా పిలుస్తారు. ఓకే ఓకే, సరే సరే, చూస్తున్నా. 7. అందరూ పిలిచే పేరు గౌరీ ఏనండి? అంటే విలేజ్ లో గౌరమ్మ అనే పిలుస్తారు, ఇక్కడ ఎప్పుడు ఎవరైనా గౌరమ్మ గౌరీ అని పిలుస్తారు. అందరూ పిలవారు, కొంతమంది పిలుస్తారు, కొంతమంది ఆ పేరు పిలుస్తారు, కొంతమంది ఈ పేరు పిలుస్తారు. ఓకే ఓకే, మీరమ్మా GOURI పెట్టుకుంటారు కదా, దానికి GOURIE అని పెట్టుకోండి అమ్మా. ఈ ఒక ఈ యాడ్ చేసుకోండి, మీకు ఏమంటారు శుక్రాచార్యుడి సంఖ్య వచ్చేస్తుంది కాబట్టి మీకు చక్కటి ఫలితాలు వస్తాయమ్మా. GOURIE అలా పెట్టుకొని, అలాగే మీరు ఎక్కడన్నా ఉద్యోగాల్లో అప్లై చేసినప్పుడైనా ఎక్కడన్నా చేసినప్పుడైనా ఈ గౌరీ అనే పేరు ఈ యాడ్ చేసి రాయండి. మీరు సంతకం కూడా ఈ గౌరీ అంటే అప్లై చేసేటప్పుడు గౌరీ అని అప్లై చేయండి మేడం, గౌరమ్మని అప్లై చేస్తాము, సర్టిఫికెట్స్ లో అట్లానే ఉంటది. సరే, అలా అంటే మీరు రోజు ఈ గౌరీ అనే నేమ్ని కొద్దిగా 108 సార్లు కొద్దిగా రోజు రాసుకుంటూ ఉండడం, లేదా రోజు చదువుకుంటూ ఉంటే కూడా చక్కటి ఫలితాలు వస్తాయమ్మా. అంటే గౌరీ. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇతనికి ఒక లెటర్ చేంజ్